ఈ వేదిక మీద ఉన్నటువంటి తానా పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి లావు గారికి, ఈ మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి గారికి, తానా బోర్డు చైర్మన్ హనుమయ్య బండ్ల గారికి, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారికి, అలాగే తానా కార్యవర్గ సభ్యులు అందరికీ, మరియు వేదిక కింద ఉన్నటువంటి విశిష్ట అతిథులు, ఇండియా నుంచి వచ్చేసినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారికి, అలాగే నా అభిమాన కథానాయకుడు మన అందరి నందమూరి బాలయ్య బాబు గారికి, వారి ఫ్యామిలీ వసుంధర గారికి, మరియు మురళీమోహన్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులు అందరికీ, మరియు గౌరవ తానా సభ్యులు అందరికీ, ఈ ఆడిటోరియంలో ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగువారి బలం తానా, తెలుగువారి గళం తానా, తెలుగువారి అండ తానా, తెలుగువారి గుండె తానా. ఇటువంటి విశ్వవిఖ్యాత తానా సంస్థకి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నటువంటి గౌరవ తానా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకటిగా ఉంటే వ్యక్తి, ఒక్కటిగా ఉంటే శక్తి అంటూ అమెరికాలోని తెలుగువారి సేవ కోసం ఆవిర్భవించిన తానా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వికాసం కోసం, అలాగే తెలుగువారి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంది. ఇటువంటి మహోన్నతమైన తానా సంస్థకి అధ్యక్షునిగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆనాడు పెద్దలు ఏ లక్ష్యాల కోసమైతే తానాను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలు సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. మీ అందరినీ కలుపుకుపోతూ, అందరి వాడిగా ఉంటూ, అందరితో కలిసి రాబోయే 2 సంవత్సరాల్లో కూడా అమెరికాలోనే కాక భారతదేశంలోని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వారికి సేవలు అందిస్తాము. తానాని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, అలాగే ముఖ్యంగా గౌరవ తానా సభ్యులందరికీ కూడా మరొక్క మారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తానా.